ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళ వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంత తిన్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు, ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించిచ్చయ్యా. నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం దించుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళ అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యం వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా? పోతున్నా. తినన్నయ్యా, అరిసే కదా. తిను బామర్ది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేమే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మావయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మా వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే. నీ కర్మ. నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. గారు నేను లోపల లోపల సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. ఇదిగో. హలో మాస్టారు. ఏంటి మాస్టారు, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గురు అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు? అమ్మాయికి అంతేగా.
రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి వెంటనే బురసలు చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట? ఇది ఎవరనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిచారు. ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కంచెంటా ఎదవా బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు. ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలొస్తా అంద మామలో ఉన్న దీన్ని సోతున్న కొద్ది చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? కళ్ళల్లోని భోజనం బాబే ధర్మం చేయండి బాబు. కళ్ళల్లోని భోజనం బాబే ధర్మం చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లోని బొడ్డు మీద బంగారులో పొద్దు నుంచి చెప్తున్నావు, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారెంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చెప్పుకోండి, నేను ఈ ఎంపీని చెప్పుకొస్తానండి. ఎలా కనపడితే చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపు కొట్టి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? అయ్ బాబు, చూడలేదండి బాబు. పట్టేసా 600 కొట్టేసా. వద్దిందా వద్దిందా? మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా బయటకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సభ్యులా ఎందుకు బెలూన్ పగలు కొట్టారు కదండి? నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అర్థమవుతున్నా మీద వరకులు ఆ పక్కాడెవడరా? బాగా ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పొలి రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. పాలే పదం పదండి. అయ్యి బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడు ఆ పడుతుంది? నిన్న పెళ్లిలో తగలడే ఒక పిల్ల. ఏంట్రా మనం వేసేది గుసగుసలు ఆడుకుంటున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో